ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో గెలిచిన నూతన సర్పంచులు ఆత్మీయ సన్మాన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. రైతు బంధు కాలన పోయింది, రాబంధు పాలన వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక ప్రతి రైతు చిత్తైపోయాడు. సోయా రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు. ఇట్లా మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రైతన్న మా పార్టీ హయాంలో రాజు లెక్క ఉండేవాడు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆయన ఇంటి ముందుకు వచ్చాయి. అందుకే ఏనాడు తెలంగాణలోని రైతన్న కేసీఆర్ మీద కోపంతో లేడు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చి 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్.